నమస్కారం. అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం స్వయంచాలక మగ్గం సృష్టికర్త పిఎల్ భానుమూర్తి గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. ఎన్ని రకాల మిల్లు చీరలు బజార్లోకి వస్తున్నా అందమైన అంచులున్న చేనేత నూలు చీరలకి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. పిఎల్ భానుమూర్తి చేనేత నూలు చీరల సృజనాత్మక నేతగాడు. 2006వ సంవత్సరంలో నేత కార్మిక సమాజానికి ఇతను అందించిన సృజనాత్మక కృషి ఫలితాలకు గాను సృష్టి అవార్డు అందుకున్నాడు. దీనిని సృష్టి సమ్మాన్ అవార్డ్స్ పేరుతో సృష్టి సంస్థ వారు హనీబీ నెట్వర్క్ వారి సూచన మేరకు ఎంపిక చేసి ఇస్తూ ఉంటారు. సృష్టికి సంపూర్ణ నామం సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, NIF అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. వీరి 4వ జాతీయ పురస్కారాన్ని పిఎల్ భానుమూర్తి అందుకున్నాడు. భానుమూర్తి తమిళనాడులోని తిరువణ్ణామలై గ్రామస్తుడు. తల్లిదండ్రులకు 2వ సంతానం. ఇతనికి తోబుట్టువులు 4. 7 సభ్యులున్న ఈ కుటుంబానికి జీవనాధారం కేవలం 2 చేనేత మగ్గాలు. భానుమూర్తికి 13 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అందువల్ల అతని చదువు ఆగిపోయింది. నేత పని నేర్చుకుని తల్లి అంతవరకు వాడుతున్న చేతి మగ్గాన్ని తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అలా చేనేత పని ప్రారంభించాడు. 16 ఏళ్లవాడు అయ్యేసరికి అతను మొత్తం కుటుంబాన్ని పోషించగలిగిన వాడయ్యాడు. 1977లో పెళ్లి చేసుకున్నాక వేరింటి కాపురం పెట్టి స్వయంగా జే కార్డు మగ్గంతో నేయడం మొదలుపెట్టాక నేత చీరల్ని, రవికల గుడ్డల్ని, చుడీదార్లను సరఫరా చేయడానికై చెన్నై నుంచి చాలా పురమాయింపులు వచ్చేవి. వారి గ్రామంలో కేవలం ఏకరంగు చీరలనే నేసేవారు. వారు నేసే చీర అంచు రంగు, చీర రంగు 2 ఒకటే. వారికి ఆ పద్ధతే తెలుసు. అలా కాకుండా కోర్వాయి మగ్గం నేతలో చీర రంగు ఒకటైతే చీర అంచు రంగు మరొకటిగా ఉంటుంది. చక్కగా అందంగా జత కలిసేలా వేర్వేరు రంగులతో చిత్రాలతో అంచులు గల చీరలను నేసే చేనేతనే కోర్వాయి మగ్గం నేత అంటారు. ఈ విధంగా చీర తయారవ్వాలంటే 3 దఫాలుగా నేయాల్సి ఉంటుంది. 2 దఫాల నేత తర్వాత 3వ దఫాకి మరొకరి సాయం నేతగాడికి అవసరం అవుతుంది. ఆ పని ఒక్కడే చేయలేడు కాబట్టి ఒక పనివాణ్ణి పెట్టుకోవాల్సి వచ్చేది. ఈ సంప్రదాయ పద్ధతి నేతని 3/2 దఫా నేత అంటారు. భానుమూర్తి నేత బట్టలకి బాగా గిరాకీ ఉండేది. అతనికి వస్తున్న ఆదాయంతో తృప్తిగానే ఉన్నాడు. అయినప్పటికీ చేనేత నూలు చీరల ఉత్పత్తిని బాగా పెంచాలని అనుకున్నాడు. అందుకు మగ్గం పనితీరుని మెరుగుపరచాలనే దీర్ఘాలోచనలో పడ్డాడు. చీర అంచులలో పేక పోగుల్ని అంటే అడ్డదారాలంటారన్నమాట, వాటిని చొప్పించే స్వయంచాలక మగ్గంతో కోర్వాయ్ అంచుల చీరలకు నేయాలని అనుకున్నాడు. అలా చేయగలిగితే 2వ వ్యక్తి అవసరం లేకుండా తానొకడే ఆ పని చేయగలడు. పనివాడిని పెట్టుకోనక్కర్లేదు. అలా డబ్బు కూడా ఆదా అవుతుంది. కొన్ని నెలల పాటు పడిన శ్రమ ఫలితంగా 1985లో ఒక స్వయంచాలక మగ్గాన్ని రూపొందించాడు. అది సరళమైన కోర్వాయి నేతకు పనికొస్తుంది. దీనితో అతను తృప్తి చెందలేదు. పూర్తి స్థాయిలో ఎటువంటి చిత్రాలతో కూడిన అంచునైనా చీర రంగుకు సరిపడిన వేరొక రంగు పోగులతో అంచులను కావలసిన రీతిలో నేయగల మగ్గం కావాలనుకున్నాడు. 3 నెలల మొక్కవోని దీక్షతో కృషి చేసి పూర్తి స్థాయి స్వయంచాలక కోర్వాయి మగ్గాన్ని తయారు చేశాడు. ఈ మగ్గం చీర మొత్తపు భాగపు నేత, దాని అంచుల నేత 2 ఒకే రీతిగా ఉంటూ రంగురంగుల చిత్రపుటంచులతో చీరల్ని నేయడానికి వీలు కల్పించింది. అంతేగాక అంచు వెడల్పుని 1 అంగుళం నుంచి 15 అంగుళాల వరకు తనకిష్టమైనట్టు మార్చుకోవడానికి కూడా వీలుని కల్పించింది. భానుమూర్తి మెరుగుపరిచిన ఈ మగ్గపు యంత్రంతో తాజంపు రేక్, షీట్ రేక్, పిళ్ళయార్మోకు వీటన్నిటినీ కూడా నేయొచ్చు అన్నమాట. రేక్ అనేది ఒక పరికరం. అది నేతని ఏ తీరున చేయాలో నిర్దేశిస్తుంది. భానుమూర్తి తయారు చేసిన ఈ స్వయంచాలక యంత్రం కాచ్ కార్డ్ టెక్నిక్ని వాడుతూ డిజైన్లను నేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెక్నిక్ US వారిది. దీనికి పేటెంట్ 461680గా ఉంది. ఇదొక పద్ధతి ఉందని తెలియకుండానే భానుమూర్తి స్వయంగా
తన నేత పనికి అటువంటి విధానాన్నే వాడుతూ మగ్గాన్ని రూపొందించాడు. టెంపుల్ బోర్డర్స్ అంటే దేవాలయ అంచులతో చీరల్ని నేయడానికి ఇతను మల్టీ కాచ్ కార్డులని వాడాడు. దేవాలయ అంచులు నేయడానికి ఎన్ని దఫాలు అవసరమవుతాయో అందుకు సరిగ్గా సమానమైన సంఖ్యలో ఈ కాచ్ కార్డులు ఉంటాయి. టెంపుల్ బోర్డర్లో నేత రావాల్సిన ప్రతి ఒక్క దశని నియంత్రించడానికి ప్రత్యేకమైన కాచ్ కార్డు ఉంటుంది. ఈ ప్రతి కార్డుని సమయానుకూలంగా ఎంచి వాడుతూ డబ్బీ లేదా జాకర్డ్ డిజైన్ నేస్తుంది. డబ్బీ లేదా జాకర్డ్లు మగ్గానికి తగిలించే పరికరాలు. ఇవి డిజైన్లని నేయడానికి ఉపయోగపడతాయి. 1800 సంవత్సర కాలంలో జోసెఫ్ మేరీ జాకర్డ్ తన పట్టు వస్త్రాల మిల్లులో కార్డులు గల పరికరాన్ని ఉపయోగించేవాడు. కార్డులలోని కన్నాలు సిల్కు దారాల నిలువు అడ్డుపోగులను ఒకానొక డిజైన్లో వస్త్రాన్ని నేయగలిగేలా చేస్తాయి. ఆ విధానానికి జాకార్డ్ నేత అనే పేరు వచ్చింది. 1878లో తొలిసారిగా రాబర్ట్ చిన్న చిన్న చిత్రాలతో బట్టలు నేయడానికి మగ్గానికి ఒక అదనపు పరికరాన్ని తగిలించేవాడని చరిత్ర చెబుతోంది. ఇతని ముద్దు పేరు డబ్బీ. అలా నేసే పద్ధతికి డబ్బీ నేత అనే పేరు వచ్చింది. స్వయంచాలక విధానంలో 4 లాభాలున్నాయి. 1, 3/2 దఫా నేత అవసరం ఉండదు. అందువల్ల సంప్రదాయ 3/2 దఫా నేతలో అదనంగా పెట్టుకోక తప్పని మరొక పనివాడి అవసరం ఈ విధానంలో ఉండదు. రెండోది ఏంటంటే చీరపేక పోగులు అంచుపేక పోగులతో చక్కగా కలిసిపోయి నేత చీర మొత్తం ఏకతెరిగా ఉంటుంది. చీర నాణ్యత పెరుగుతుంది, నేత కార్మికుని ఆదాయం పెరుగుతుంది. భానుమూర్తి మధురై జిల్లాలోని రామంతపురంలో ఇటువంటి మగ్గాన్ని ఏర్పాటు చేశాడు. SEVA వారి సహాయంతో 15 మంది స్త్రీలకు ఈ పనిలో శిక్షణనిచ్చాడు. కొద్ది సంవత్సరాల క్రితం దాకా ఈ గ్రామంలో 300 నేత కార్మిక కుటుంబాలు ఉండేవి. కానీ పనులు లేక దాదాపు 200 కుటుంబాలు వారి వృత్తిని వదిలి తిరుపూర్కి వలసపోయి అక్కడున్న జుబ్బాల అంటే బనీన్ల కర్మాగారంలో పనివారిగా చేరిపోయారు. భానుమూర్తి స్వయంగా చాలక మగ్గాన్ని ఏర్పాటు చేశాక వీరిలో చాలామంది గ్రామానికి తిరిగి వచ్చి సాంప్రదాయంగా వస్తున్న వారి స్వీయ వృత్తిని తిరిగి చేపట్టడానికి సంసిద్ధులయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వారు భానుమూర్తి రూపొందించిన విధానాన్ని టెంపుల్ బోర్డర్లు నేసే అన్ని చేనేత మగ్గాల్లోనూ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని గెయిన్ సెల్వారు SSIT ఆధ్వర్యంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ద్వారా నేత పనివారికి ఈ దిశగా శిక్షణ ఇవ్వాలని ప్రణాళికలు వేసింది. విన్నారు కదా, ఇది నేత కార్మికుల కోసం PL భానుమూర్తి రూపొందించినటువంటి స్వయంచాలక మగ్గం. వచ్చే వారం మరొక ప్రత్యేకమైన ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం.